वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। हरे कृष्ण दित्य। సో ఈరోజు మనము శ్లోక సెకండ్ కంప్లీట్ అయిపోయింది. శ్లోక థర్డ్ అండ్ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది మనకి. సో థర్డ్ వన్ ఇద్దరు ముగ్గురు మాత్రమే చెప్పగలిగారు, ఇంకా అందరు చెప్పలేదు. సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను 2 times. క్లైభ్యం మాస్ హరే కృష్ణ క్లైభ్యం మాస్మగమ పాత నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. మళ్ళీ ఒకసారి క్లైభ్యం మాస్మగమ పాత నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. సో నిన్న ఇద్దరు చెప్పారు, ఎవరు అంటే సాధ్వి అండ్ హన్విక రిపీట్ చేశారు. సో ఓకే దీత్య చెప్పగలవా? చూడు. దీత్య స్టార్ట్. क्लैब्यं मास्मगमः पार्थ नैतत्वयुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ 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 పరంతప. పరంతప. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారు? మాతాజీ కెనటల్. ఓకే. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం హృదయ క్షుద్రం హృదయ. థర్డ్ లైన్ మళ్ళీ చెప్పు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. త్యక్తోత్తిష్ట పరంతప. అది కొంచెం ఒత్తులు ఉన్నాయి, చక్కగా చూసి చదవాలి. ఓకే నెక్స్ట్. మాతాజీ నేను ట్రై చేయొచ్చా? ట్రై చేయి. క్లైబ్యం మాస్మగమపాత నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. వెరీ నైస్. ఓకే నెక్స్ట్ ఎవరైనా రిపీట్. కృష్ణారాధ్య రిపీట్ చేస్తావా? yes మాతాజీ. ఓకే. క్లైబ్యం మాస్మ గమ పార్థ నైతత్వం మూ లేదు. నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఒక్కొక్క లైన్ చెప్తాను, ట్రై చేయి. క్లైబ్యం మాస్మగమ పార్థ
నైతత్వయుపపద్యతే నైతత్వయుపపశ్యతే యుపపద్యతే ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. విద్యోత్తిష్ట పరంతప. ఎస్, ఫైన్. నెక్స్ట్ యశ్వంత్, అన్మ్యూట్ చేసుకో. రిపీట్ చేస్తావా నాతోటి? Mataji, I will tell Mataji. ఓకే, ట్రై. Kalibhyam క్లై క్లై masama. క్లై Kalibhyam masama. మాస్మ Partha. Mahatma gama. Masma gama. Partha. Nitya tattva నైతత్వ upapadya. నైతత్వ Naitatva upapadyate. Kushdam. క్షుద్రం Shudram. Hudreya. హృదయ Hrudaya Daurbalyam Tapotasta త్యక్తో Tyaktotishta Parandapa. ఎస్, వెరీ నైస్. ఒకసారి మళ్ళీ బాగానే చెప్పావు, ట్రై చేసావు. నేను చెప్తాను, రిపీట్ చేయి. ఓకే యశ్వంత్. క్లైబ్యం మాస్మగమ పార్థ Labhyam Mam Samagama Partha. మాస్మగమ పార్థ Mahatmagama Partha. మాస్మ గమ పార్థ. Mahatmagama Partha. మాత్మ కాదు, స మాస్మ స్మ మాస్మ గమ పార్థ. Smatmagama Partha. మళ్ళీ చెప్తాను. క్లైబ్యం మాస్మగమ పార్థ Labhyam Samagama Partha. పోతుంది నీకు అక్కడ ఎందుకో మరి. మాస్మగమ పార్థ Masma Samaga Partha. మాస్మ గమః పార్థ. Masmagama Partha. క్లైబ్యం మాస్మగమ పార్థ Labhyam Samagam Partha. గమ పార్థ Gama Partha. క్లైబ్యం మాస్మగమ పార్థ Labhyam Masmagama Partha. నైతత్వయుపపద్యతే Naitatva upapadyate. క్షుద్రం హృదయ దౌర్బల్యం Shudram Hrudaya Daurbalyam. త్యక్తోత్తిష్ట పరంతప. Tyaktotishta Parantapa. ఎస్. ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? అందరు చెప్పేశారు కదా. ఓకే, నెక్స్ట్. క్లైబ్యం అంటే ఇంపార్టెన్స్. అంటే అంటారు కదా, గాజులు వేసుకొని కూర్చున్నవారా, అట్లా తిడతారు కదా పెద్దవాళ్ళు, అలా అన్నమాట. మాస్మ అంటే డు నాట్. మాస్మ అంటే డు నాట్ అంటే చేయవద్దు. గమహ అంటే టేక్ టు, దిగుబడి తీసుకోవడం అనమాట. టేక్ టు. పార్థ, ఓ సన్ ఆఫ్ పృథ. ఓకే, అంటే పృథ కుమార అని. నా అంటే కాదు, నెవర్. నా నెవర్. ఏతత్, ఈ అంటే దిస్. త్వయి అంటూ, యు, త్వయి నీకు. ఓకే. ఉపపద్యతే ఈజ్ బిఫిట్టింగ్ అంటే తగినట్టుగా లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ టు యూ. క్షుద్రం అంటే చిన్న, వెరీ స్మాల్. హృదయ అంటే హృదయం. దౌర్బల్యం అంటే వీక్నెస్, అంటే హృదయ దౌర్బల్యం, వీక్నెస్ అన్నమాట. హృదయం చాలా వీక్గా ఉండడం. త్యక్త్వా వదులుకోవడం.
ఉత్తిష్టత్ అంటే ఉత్తిష్ట అంటే గెటప్ అంటే ఉద్భవించు రావడం. పరంతప అంటే శత్రువులను జయించువాడు, ఎనిమీస్ ని జయించేవాడు. అది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ దానికి చూస్తే ట్రాన్స్లేషన్. O son of Pruta, do not yield to this degrading importance. It does not become you. Give up such petty weakness of heart and arise, O chastiser of the enemy. ఓ పార్థ, ఈ పౌరుషానికి లొంగిపోవడం నీకు తగదు. అటువంటి చిన్న హృదయ బలహీనతను విడిచిపెట్టి శత్రువులను జయించేవాడ. అంటే ఏంటి అంటే ఇక్కడ పృత అని ఎందుకు అంటున్నాడు, ఇక్కడ కృష్ణుడు పృత కుమార అని ఎందుకు అంటున్నాడు అంటే కుంతిదేవికి ముందు పేరు పృతనే కదా. అంటే ఆయన గుర్తు చేస్తున్నాడు అనమాట, నువ్వు ఎవరనుకుంటున్నావు, పృత కుమారుడి అంటే నా తండ్రి ఒక్క చెల్లలామే, నా తండ్రి యొక్క చెల్లెలు, నాకు మేనత్త అవుతుంది పృత. అంటే నువ్వెవరు, క్షత్రియ వంశానికి చెందిన వాడివి, మామూలు ఏదో శూద్రుడివి అట్లాంటి వాడివి కాదు కదా, నువ్వు క్షత్రియ వంశానికి చెందిన వాడివి అని గుర్తు చేస్తున్నాడు. సన్ ఆఫ్ పృత, డు నాట్ ఈల్ టు దిస్ డిగ్రేడింగ్ ఇంపార్టెన్స్. ఇట్లా ఏంటి ఇలాంటి మొగతనం లేకుండా ఇలా ఇలా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని, ఇట్లా దిగజారిపోకు. ఇట్ డస్ నాట్ బికమ్ యూ అంటే ఇది నీకు తగదు, అంటే నువ్వు ఫిట్ అవ్వట్లే ఇందులో, నువ్వు క్షత్రువుడు అయ్యుండి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడదు. గివ్ అప్ సచ్ పెట్టి వీక్నెస్ ఆఫ్ హార్ట్ అండ్ రైజ్. నువ్వు అలాంటి హృదయము ఉన్న అదే వదిలిపెట్టేసాయి, అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఎన్మిని జయించడానికి ముందుకు రా అని చెప్తున్నాడు అనమాట. Yes, Arjuna was addressed as the son of Pruta, who happened to be the sister of Krishna's father Vasudeva. Therefore, Arjuna had a blood relationship with Krishna. Kada Arjuna kunnu Krishna ke blood relationship undi. Enduku ante wala mother, Arjuna's mother, ayanaki Krishnuniki menatta avutundi, father yokka sister. If the son of a kshatriya declines to fight, ఎప్పుడైనా క్షత్రియుడు నేను యుద్ధం చెయ్యను అని ఎప్పుడైతే దిగజారిపోతాడో, హీజ్ ఏ క్షత్రియ నేమ్ ఓన్లీ, అంటే పేరుకు మాత్రమే క్షత్రియుడు, కానీ బై హార్ట్ ఆయన లోపల అది లేదు, సోల్ అట్లా లేదు. అండ్ ఇఫ్ ద సన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ యాక్ట్స్ ఇంప్యూర్స్లీ, హీఈస్ ఏ బ్రాహ్మణ ఇన్ నేమ్ ఓన్లీ. ఇప్పుడు ఇప్పుడు మన బ్రాహ్మణుడు కూడా ఏం చేయాల పనులు, ఆ పనులు చెయ్యాలన్నమాట. భగవంతుడికి చేసే సేవ అతను చెయ్యాలి బ్రాహ్మణుడు. కానీ చేయకుండా ఆయన మందు కొట్టడానికి బార్లకు వెళ్ళడము, ఇంకా పిలక అనేది వేసుకోకుండా, అంటే కొన్ని ఉంటాయి కదా వాళ్ళు ఎలా ఉండాలనేది, అలా ఉండకుండా టీ షర్ట్లు మంచిగా జీన్స్ ప్యాంట్లు వేసుకొని సినిమాలకు వెళ్ళడము, ఇది బ్రాహ్మణుడికి ఎగ్నెస్ట్. బ్రాహ్మణుడు అట్లా ఉండకూడదు. బ్రాహ్మణుడు ఏంటి, హీ షుడ్ అతను ప్యూర్గా ఉండాలి బై హార్ట్. అంటే ఎట్లా అంటే భగవంతుడికి దగ్గరగా ఉండేవాడే బ్రాహ్మణ్, భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి, అప్పుడే బ్రాహ్మణ్. అలా లేకపోతే అతడు బ్రాహ్మణ్ కాదు. ఆయన ఏమవుతాడు, బ్రాహ్మణ బంధువు. బ్రాహ్మణ బంధువు అయితే అంటే నేమ్కే వాస్తే అంటారు కదా, పేరుకు చెప్పుకోవడానికి బ్రాహ్మణ్, కానీ హీఈస్ నాట్ ఎ బ్రాహ్మణ్. అట్లా క్షత్రియుడు కూడా అంతే, ఇన్ ద సేమ్ వే. అతను ఏం చేయాలి, రక్షించే స్టేజ్ లో ఉండాలి ప్రజలని. ఇప్పుడు కౌరవులందరూ ఏంటి, వాళ్ళంతా దుర్మార్గులు. సో వాళ్ళని కనుక ఇప్పుడు నువ్వు పరిపాలనలో పెట్టావనుకో, అంటే వాళ్ళు సీట్లో పరిపాలకుల రాజులాగా కూర్చున్నారనుకో, ప్రజలందరూ ఇంక అయిపోయింది. ఇప్పుడు బ్యాడ్ గై వచ్చాడనుకో చీఫ్ మినిస్టర్ గా, మన పని అవుట్, అంతేనా? చీఫ్ మినిస్టర్ అందుకే మనము ఎన్నుకోవాలి జాగ్రత్తగా, ఓటు హక్కు ఉన్న వాళ్ళం చాలా జాగ్రత్తగా ఓటేసి ఎన్నుకోవాలి. అలాగే ఇన్ ద సేమ్ వే ఇక్కడ అర్జునుడు కూడా ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు దేనికోసం వచ్చారు, ఒక బ్యాడ్ ఉద్దేశంతో వచ్చి అక్కడ ఉన్నారు అందరూ. సో అధర్మం ఉంది వాళ్ళ సైడ్, ధర్మం లేదు. సో నువ్వేం చేయాలి, అప్పుడు క్షత్రుడిగా నువ్వు వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళ మీద గెలిచి ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి. అది నీ పని, ఒక అర్జునుడి పని. సో such kshatriyas and brahmanas are unworthy sons of their fathers. అలాంటి వాళ్ళు అన్వర్తి అన్నమాట, కరెక్ట్ గా లేరు అని చెప్తున్నారు.
Therefore, Krishna did not want Arjuna to become an unworthy son of a Kshatriya. కృష్ణుడికి అట్లా అవ్వడం ఇష్టం లేదు అర్జునుడు. Arjuna was the most intimate friend of Krishna, and Krishna was directly guiding him on the chariot. But in spite of all these credits, if Arjuna abandoned the battle, he could be committing an infamous act. అంతే కదా, ఇప్పుడు కృష్ణుడు చక్కగా డైరెక్ట్ చేస్తున్నాడు అతన్ని, నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని అన్ని చెప్తున్నాడు చక్కగా, ఒక టీచర్ చెప్పాల్సిన విధంగా. ఇప్పుడు అర్జునుడేమో స్టూడెంట్ లాగా అయిపోయాడు, ఈయన టీచర్ లాగా అయిపోయాడు, అన్ని చెప్తున్నాడు. చెప్పినప్పుడు నువ్వు అది అది చక్కగా విని అర్థం చేసుకొని నువ్వు కరెక్ట్ వేలో వెళ్తే కరెక్టే. కానీ నువ్వు ఒకవేళ నేను చెయ్యను అని చేస్తే ఇన్ఫేమస్ అయిపోతాడు కదా, ఫేమస్ అవ్వడు. అప్పుడు నువ్వు దిగజారిపోతావు. అందరు ఏం మాట్లాడుకుంటారు, అరే అరే ఇట్లాంటి వాళ్ళకి ఈ రాజ్యాన్నంతా ఈ కౌరవులకు అప్పచెప్పేశాడు, ఈ దుర్మార్గులు కౌరవులు ప్రజల్ని ఎంత పీడించుకొని తింటారు వీళ్ళు అట్లాంటి వాళ్ళకి అప్పచెప్పేశాడు అర్జునుడు అని అందరు మాట్లాడుకుంటారు. ధర్మమే లేదు వాళ్ళ సైడు. అర్జునుడు ఏంటి వాళ్ళతో పోట్లాడని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు, అందరు మాట్లాడుకుంటారు, ఇన్ఫేమస్ అయిపోతాడు అప్పుడు. సో దట్ ఈస్ వాట్ కృష్ణ, హీ డజంట్ వాంట్, కృష్ణ అట్లా ఇష్టం లేదు అలా అవ్వడం అర్జున. Therefore Krishna said that such an attitude and Arjuna did not fit his personality. అదే చెప్తున్నాడు అనమాట, ఈ యాటిట్యూడ్ నీకు సరిపోదు, నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. Arjuna might argue that he would give up the battle on the grounds of his magnanimous attitude for the most respectable Bhishma and his relatives, but Krishna considered that sort of magnanimity were mere weakness of heart. అంటే ఏం చెప్తున్నాడు, అర్జున ఆర్గ్యూ చేయొచ్చు, ఏమని అంటే, అరే నేను అక్కడ భీష్మతో ఎట్లా ఫైటింగ్ చేస్తా, నా రిలేటివ్స్ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని అనొచ్చు. కానీ అది అట్లాంటి వీక్నెస్ ఈ టైంలో కరెక్ట్ కాదు అని కృష్ణ చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నువ్వు అదే ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న such false magnanimity was not approved by any authority. అలాంటిది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే వాళ్ళ అధర్మం సైడ్ ఉన్నారు. ఎంత పెద్దవాళ్ళైనా, భీష్ముడు, ద్రోణాచార్య వాళ్ళందరు పెద్దవాళ్ళు కరెక్టే, కానీ దే ఆల్ ఆర్ ఎట్ సైడ్ ఉన్నారు, అధర్మం సైడ్ ఉన్నారు, ఇర్రిలీజియస్ అట్ సైడ్ ఉన్నారు వాళ్ళు. సో నువ్వు అధర్మం సైడ్ ఉన్నప్పుడు నువ్వు ఫైటింగ్ చేయాలి. Therefore such magnanimity or so called non-violence should be given up by persons like Arjuna under the direct guidance of Krishna. అది ఇట్లాంటి ఇదంతా ఫాల్స్ ఆలోచన, ఇది magnanimity, ఫాల్స్ magnanimity అన్నమాట. ఉదాత్తమైన ఆలోచన కాదనమాట, కరెక్ట్ ఆలోచన కాదు, ఇది రాంగ్ ఆలోచన ఇలాంటిది అని చెప్తున్నాడు కృష్ణ. నువ్వు ఎంత పెద్దవాళ్ళైనా ఏమైనా అధర్మం సైడ్ ఉన్నప్పుడు యు హ్యావ్ టు సే సమ్ వర్డ్స్, యు హ్యావ్ టు సే నువ్వు తప్పు చేస్తున్నావేమో అని ప్రశ్నించాలి. లేకపోతే ఏమవుతుంది, ప్రశ్నించకపోతే ఇంకా అంతే సంగతి కదా, అదే చెప్తున్నాడు కృష్ణ. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ శ్లోక నెంబర్ 4. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన. మళ్ళీ ఒకసారి, అర్జున ఉవాచ వెయిట్ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన. ఓకే, దీత్య చెప్పున్నాను. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఇక్కడ చూడండి, యు పైన గీత ఉంది కాబట్టి దీర్ఘం రావాలి. జా, ఏ పైన దీర్ఘం ఉంది, జా హావ్ పూజా హావ్. ఓకే, హరిసూదన. సో ఏమవుతుంది, పూజార్హవరిసూదన, అట్లా దీర్ఘం రావాలి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? చెప్పొచ్చా?
ఓకే ఓకే ఆహ్లాద్ ఫస్ట్ ఆహ్లాద్ చెప్పు అర్జున ఉవాచ కథం భీష్మన్ అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజర్హౌ హరిసూదన. లాస్ట్ 2 లైన్స్ మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, చక్కగా విను. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. చెప్పు మళ్ళీ ఒకసారి. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ హరిసూదన. ఓకే ఓకే నెక్స్ట్ మాతాజీ నేను చెప్తా. చెప్పు నాన్న ముకుంద ప్రియ. అర్జున ఉవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. పూజార్హ వరిసూదన. ఓకే ఇక్కడ పూజార్హ వరిసూదన అని ఒకటేసారి నువ్వు చెప్పినప్పుడు అక్కడ హరిసూదన వచ్చేస్తుంది అందులోకే. ఓకే నెక్స్ట్. యశ్వంత్. అర్జున ఉవాచ కథం భీష్మ అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఓకే సో ఇప్పుడు మనము బాగా చెప్పావు యశ్వంత్, నిజంగా ఇప్పుడు మంచి అలా వినాలి చక్కగా. ఓకే ఇంకెవరో ఉన్నట్టున్నారు మనకి. కృష్ణారాధ్య నేను రిపీట్ చేస్తావా? చెప్తాను. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి యోత్స్యామి. ఓకే ప్రతియోత్స్యామి యోత్స్యామి అని అవుతుంది. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. ఓకే సో ఇప్పుడు చూడండి. అర్జున ఉవాచ అర్జునుడు చెప్తున్నాడు, ఇది మనకి ఎప్పుడు తెలిసిందే. కథం హౌ అంటే ఎట్లా, కథం. భీష్ముడు, అహం నేను, అహం కూడా మనకి ఎప్పుడు వస్తూనే ఉంటది. సంఖ్యే అంటే ఫైట్ లో, యుద్ధంలో అన్నమాట, ఫైట్ లో. ద్రోణాచార్యుడు కూడా ఉన్నాడు. ఆల్సో మరియు మధుసూదన కిల్లర్ ఆఫ్ మధుసూదన అంటే శ్రీకృష్ణుడు. ఇషుభిః విత్ ఆరోస్ బాణాలతో. ఓకే ప్రతియోత్స్యామి అంటే ఫైటింగ్, తిరిగి ఫైట్ చేయడం అనమాట. ప్రతియోత్స్యామి అంటే మళ్ళీ తిరిగి ఫైట్ చేయడం. ఇప్పుడు ఒకరు బాణం వేస్తే ఇంకొకరు మళ్ళీ తిరిగి బాణం వేయడం. అర్హౌ అంటే పూజింపదగిన, అంటే వర్షిప్ చేసే, వర్షబుల్ అనమాట. హరిసూదన అంటే శత్రువులను నాశనం చేసేవాడా ఇక్కడ. సో మనం ఇది ఒకసారి చూద్దాం, ఇది ఏం చెప్తున్నాడు. అర్జున సెడ్, ఓ కిల్లర్ ఆఫ్ ఎనిమీస్,
ఇక్కడ ఓ కిల్లర్ ఆఫ్ ఎనిమీస్ అంటున్నాడు, ఓ కిల్లర్ ఆఫ్ మధు అని కూడా అంటున్నాడు. ఓ కిల్లర్ ఆఫ్ ఎనిమీస్, ఓ కిల్లర్ ఆఫ్ మధు, హౌ కెన్ ఐ కౌంటర్ అటాక్ విత్ ఆరోస్ ఇన్ బ్యాటిల్ వెన్ మెన్ లైక్ భీష్మ అండ్ ద్రోణ హు ఆర్ వర్తీ ఆఫ్ మై వర్షిప్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఓ మధుసూదన, భీష్ముడు ఉన్నాడు అటు సైడు, ఇంకెవరున్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు, భీష్ముడు ద్రోణాచార్యులు ఎవరు, వీళ్ళు పూజించదగే వాళ్ళు కదా. ప్రొద్దుట్లేస్తే మనం ఎలా అయితే మన టీచర్స్కి గుడ్ మార్నింగ్ ఇలా చెప్తూ ఉంటామో అలాంటి వాళ్ళు కదా వీళ్ళు. వాళ్ళతోటి నేను ఇప్పుడు ఎట్లా ఫైటింగ్ చేస్తా, బాణాలు ఇప్పుడు వాళ్ళు ఒక బాణం వేసినా తిరిగి నేను బాణం వేయొచ్చు, అది తప్పు కదా. అంటే వాళ్ళు గురువు స్థానంలో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ మా తాత, ఆయన ఎవరు, భీష్ముడు తాత, ఇంకోతను ఎవరు, టీచర్. వీళ్ళ మీదకి నేను బాణాలు ఎట్లేస్తా అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనము పర్పోర్ట్ ప్రభుపాద ఏం చెప్తున్నారు చూడండి, రెస్పెక్టబుల్ సుపీరియర్స్ లైక్ భీష్మ ద గ్రాండ్ ఫాదర్ అండ్ ద్రోణాచార్య ద టీచర్ ఆర్ ఆల్వేస్ వర్షిపబుల్ కదా. ఎప్పుడైనా కానీ కూడా వీళ్ళు సుపీరియర్స్, పెద్దవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు వర్షిపబుల్, పూజించదగిన వాళ్ళు. ఈవెన్ ఇఫ్ దే అటాక్, ఒకవేళ వాళ్ళు అటాక్ చేసినా కానీ కూడా దే షుడ్ నాట్ బి కౌంటర్ అటాక్డ్, మనం తిరిగి వెయ్యవద్దు కదా అంటున్నాడు. అది నిజంగా కూడా మనము చిన్నప్పుడు వీళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు కదా. వీళ్ళంతా ఎవరు, అర్జున, పాండవులు, కౌరవులు, వీళ్ళంతా అక్కడ ఆ టీచర్ ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్న ఈ విద్య అంతా వాళ్ళ దగ్గర, అతని దగ్గర నేర్చుకున్నారు కదా. అతనే చెప్పాడు ఇవన్నీ, ఏంటి, నువ్వు ఇట్లా చెయ్యొద్దురా, నువ్వు ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనకి టీచర్స్ చెప్తూ ఉంటారు కదా స్కూల్లో, నువ్వు ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, పెద్దవాళ్ళు ఏమన్నా కొంచెం మాటలు కూడా జాగ్రత్తగా అనాలి. ఇట్ ఈస్ జనరల్ ఇటికేట్ that superiors are not to be offered even a verbal fight. నువ్వు ఎప్పుడైనా ఏదైనా కానీ కూడా వెర్బల్ ఫైట్ కూడా చేయొద్దు వాళ్ళతోటి. వెర్బల్ ఫైట్ అంటే మాటల ద్వారా, వాళ్ళు ఒక మాట అన్నా నువ్వు తిరిగి ఒక మాట అనడం, ఇలాంటివి కూడా మనకి నేర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, అది తప్పు అని. ఈవెన్ ఇఫ్ దే ఆర్ సమ్ టైమ్స్ హార్ష్ ఇన్ బిహేవియర్లో వారు హార్ష్గా ఉన్నారనుకో, సపోజ్ దే షుడ్ నాట్ బి హార్ష్లీ ట్రీటెడ్. నువ్వు తిరిగి వాళ్ళ దిక్కు హార్ష్గా ట్రీట్ చేయొద్దు. దెన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అర్జున టు కౌంటర్ అటాక్ దమ్. ఇదంతా నేర్చుకున్నాడు కదా, ఇదంతా ఇలా ఉండాలి, అలా ఉండాలని. సో అలాంటప్పుడు అర్జున ఎట్లా కౌంటర్ అటాక్ ఇవ్వగలడు, వాళ్ళకి తిరిగి ఎలా వాళ్ళ పైన బాణాలు వేయగలడు. సో కుడ్ కృష్ణ ఎవర్ అటాక్ విత్ హిస్ ఓన్ గ్రాండ్ ఫాదర్, అదే అడుగుతున్నాడు అర్జున అడుగుతున్నాడు. మరి సరే నేను వెయ్యలేను కదా వాళ్ళ మీద, నువ్వైనా కానీ కృష్ణ, నువ్వైనా కానీ కూడా నువ్వు నీ టీచర్ సాందీపముని మీదకి బాణాలు వేస్తావా, నీ తాత ఉగ్రసేనుడి మీదకి బాణాలు వేయగలవా? దీస్ వర్ సమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫర్డ్ బై అర్జున టు కృష్ణ. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అర్జున కృష్ణునితో అంటున్నాడు అనమాట. సరే నీ టీచరు, మీ తాత, వీళ్ళ మీదకి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావా? సరే నాకు ఈ సిచ్యుయేషన్ వచ్చింది, మరి నువ్వేం చేస్తావు ఇలాంటి సిచ్యుయేషన్లో, అలా ఇలా అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడే వచ్చేసాను. ఓకే ఓకే, మీకు ఒక చిన్నది ఇది చూపిస్తాను చూడండి. సో ఇది ఇక్కడ వరకు జరిగింది. రేపు మనం ఇంకా తెలుసుకుందాము నెక్స్ట్ ఏంటి అనేది. దీనికన్నా ముందు ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒకడంటే ఇక్కడ కృష్ణ ఎట్లా ఇతన్ని ప్రిపేర్ చేస్తున్నాడు అర్జున అంటే, ఇప్పుడు ఒక 2 గ్రూప్స్ ఆర్మీస్ ఉన్నాయంట. ఒక ఆర్మీలో ఏమో 300 మెంబర్స్ ఆర్మీ ఉన్నారు, ఇంకొక ఆర్మీలో 100 మెంబర్సే ఉన్నారు. సో ఈ 100 మెంబర్స్ వాళ్ళు అనుకుంటున్నారంట, అరే మనం ఎట్లా ఓడిపోతాం కదరా, 300 మెంబర్స్ మీద మనం 100 మెంబర్స్ ఏం గెలుస్తాము, సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలి, ఏం చేద్దాము అని అంటే, మనం వెళ్ళి మన జనరల్ ఒక రిటైర్ అయిపోయిన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట, ఆ రిటైర్ అయిపోయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి అడుగుదాం పదా అంటాడు. అనేసి పోయి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు కదా, ఇగో ఇక్కడ నా దగ్గర ఒక కాయిన్ ఉంది, దీన్ని పైకి ఇసిరేస్తా, అది ఏ చెప్తా అదే వినండి అని చెప్పి, మీకు ఏం కావాలి, బొమ్మ కావాలా బొరుసు కావాలా అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు అంటారు కదా, మాకు బొమ్మ కావాలి అంటాడు. సరే అనేసి పైకి కాయిన్ ఇట్లా ఇసిరేస్తే అది బొమ్మ పడుద్ది. అయితే చెప్తాడు కదా, చూసారా బొమ్మ పడింది, మీరు గ్యారెంటీ గెలుస్తారా, మీరు ఇది దుర్గాదేవి ద్వారా నేను ఉపాసకుడిని, దుర్గాదేవి దగ్గర పెట్టిన కాయిన్ ఇది ఏది చెప్తే జరుగుతుంది, మీరు గ్యారెంటీ గెలుస్తారు, దుర్గాదేవి చెప్తుంది మీరు గెలుస్తారు అంతే, వెళ్ళిపోండి అని అంటాడు. ఇంకా సరే అనేసి వాళ్ళు ఇంకా ధైర్యంగా వెళ్ళిపోతారు, ఆ యుద్ధం చేస్తారు, ఆ 300 మందిని ఓడించేస్తారు,
ఇంకా ఎంత హ్యాపీగా వచ్చేసి ఆ చీఫ్ దగ్గర, రిటైర్డ్ చీఫ్ ఉన్నాడు కదా, దగ్గరకు వచ్చి చెప్తారన్నమాట, నువ్వు చెప్పినట్టే జరిగింది, నువ్వు చెప్పినట్టు జరిగింది అని ఎంత హ్యాపీగా ఆ పార్టీ చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి చెప్తాడనమాట, ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. నా దగ్గర ఉన్న కాయిన్ అటు సైడ్ ఇటు సైడ్ బొమ్మే, రెండు సైడ్లు బొమ్మే ఉంది అది. సో నువ్వు ఎట్లా వేసినా బొమ్మే పడుద్ది. సో వాళ్ళల్లో ఫెయిత్ నింపాడు. ఫెయిత్ అట్లా ఉండాలన్నమాట. అది ఇప్పుడు కృష్ణ చేసేది కూడా అదే అన్నమాట. ఆయనలో ఫెయిత్, నువ్వే గెలుస్తావు, అంతా నీదే, నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ఎట్లుండాలి, ఇట్లుండాలి. దీని ద్వారా మనకి భగవద్గీత అంతా చెప్తున్నాడు అన్నమాట కలియుగానికి. సో మనకి ఒక చిన్నది కృష్ణ గురించి మనం ఒకటి చూద్దాము ఇప్పుడు. कमल नयन नीलगात मोर मुकुट पीतांबर धारी यशोलाला गोपी प्रेम रास लीला मधुर बंसी माखन चोर नटखट बाल गोपाल श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा वृंदावन बिहारी गोवर्धन धारी गोकुल बाल मुरली मनोहर कालिया नाग पर नृत्य करनहार बाल चरित्र अद्भुत दर्शन राधा संग प्रेम गीत मधुर राग ब्रज की रानी श्याम सुंदर रास रचाया गोपियों संग चांदनी रात प्रेम की लीला श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कंस का वध मथुरा मुक्त देव की वासुदेव पुत्र मिलन द्वारिका नगरी सागर तट यादव वंश शरण स्थल रुक्मिणी हरण प्रेम विवाह अष्टमहिषी कृष्ण की प्रिया सुदामा मित्र दरिद्र ब्राह्मण प्रेम भरा स्वागत व्यक्ति अटूट द्रौपदी की लाज चीर बढ़ाया सभा में रक्षा पांडव सहायक कुरुक्षेत्र युद्ध अर्जुन सारथी गीता उपदेश जग के पालनहार श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा शाप यादव कुल नाश लीला समाप्त अंतिम प्रस्थान वैकुंठ वापसी अनंत लीला भक्तों के प्राण सनातन रूप कृष्ण कन्हैया मुरलीधर गिरधर गोविंद बोलो हृदय उद्धार कृष्ण कन्हैया मुरलीधर गिरधर गोविंद बोलो हृदय उद्धार श्री कृष्ण गोविंद हरे मुरारी हे
हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा ఓకే, సో అందరికి వినిపించిందా? వినిపించిందా అందరికి? Yes, Mataji. ఓకే, Yes, Mataji. Mataji. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. మనకి జై శ్రీల ప్రభుపాద. వాంఛాకల్ప చెప్పండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కరందరా శ్రీమద్ భగవద్గీత కి జై. జై. శ్రీల ప్రభుపాద కి జై. జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. జై. హరే కృష్ణ అందరికి. చూడండి ఇగో హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి కృష్ణ. ఇప్పుడు మనకి మీకు ఎప్పుడు ఇది ఉండాలి. కృష్ణ ప్రొటెక్ట్స్ మీ, కృష్ణ కేర్స్ ఫర్ మీ, కృష్ణ లవ్స్ మీ, కృష్ణ ఈజ్ మై వెల్ విషర్, కృష్ణ ఈజ్ ఎనఫ్, కృష్ణ ఈజ్ మై ఎవ్రీథింగ్, కృష్ణ విల్ హెల్ప్ మీ టు హీల్. ఏది వచ్చినా కృష్ణని తలుచుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి